హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి రొటీన్ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఇంకా ఇప్పుడైతే బాగా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఎండాకాలం అయితే ఎండలు ఎక్కువగా ఉన్నాయి అని అంటూ ఉంటాము. వర్షాకాలం అయితే వర్షాలు పడుతున్నాయి. ఇలాగా ఏ కాలంకి తగ్గట్టు ఆ కాలానికి ఉంటూనే ఉంటాయి. మనం అంటూనే ఉంటాము. ఏ దానికి తట్టుకోలేము. అవునా? నాకు భలే నవ్వొస్తదండి. వర్షాకాలంలో సూర్యుడు రాకపోతే ఇంకా రాలే ఇంకా రాలే అంటాము. ఎండాకాలంలో ఉదయాన్నే సూర్యుడు వస్తే అబ్బా ఉదయాన్నే వచ్చినాడు వంట చేసుకోలేకుండా ఉన్నామని అంటాం. అవునా? ఇంకా 3, 4 రోజుల నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి. అయితే పిల్లలు ఉన్నప్పుడైతే హ్యాపీగా బజ్జీలు ఇలాగ పకోడీ బుగ్గ్యాలు చేసుకుంటూ ఉంటాము. ఇంకా పిల్లలు లేరని చెప్పేసి అత్తయ్యకి ఇష్టమైనటువంటి బుగ్గ్యాలు చేశానండి. ఈ బుగ్గ్యాలలో ఏమీ వేయలేదు. ఓన్లీ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసానండి. ఇంకా అల్లం కానీ అలాగ ఏమీ వేయలేదు. వీటిలో శనగపిండి, కొంచెం బియ్యపిండి వేసేసి ఇలాగా కొంచెం పిండి ఎక్కువగా ఆనియన్స్ తక్కువగా ఉండేటట్టు కలుపుకొని ఈ విధంగా బుగ్గ్యాలు చేశానండి. సో ఈ బుగ్గ్యాలు ఏంటంటే బాగా స్ట్రాంగ్గా కాఫీ చేసేసుకొని హ్యాపీగా బుగ్గ్యాలు పక్కన పెట్టుకొని బుగ్గ్యాలు కానీ బజ్జీలు కానీ పకోడా కానీ వర్షాకాలంలో చేసుకొని తింటే ఆ మజాయే వేరండి. చాలా బాగుంటుంది కదా. సో ఎంతమంది వర్షాలు పడినప్పుడు ఇలాగ చేసుకుంటారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా అత్తయ్యకి ఇచ్చి కిందికి వెళ్ళానమాట. వర్షాకాలం కదా, అందులో పూలన్నీ నానిపోయి ఉంటాయి. మనం అలాగనే ఫ్రిడ్జ్లో పెడితే పాడవుతాయి అని చెప్పేసి ఫస్ట్ ఇలాగా గులాబీలు ఆరబెడుతూ ఉన్నాను. అలాగే గుండు మల్లెలు వచ్చాయండి. అసలు ఎంత బాగా లావుగా ఉన్నాయంటే కట్టుకుంటే కూడా బాగుంటుంది అని చెప్పేసి సరే కొంచెం ఆరని ఆ తర్వాత మనము ఇలాగ కాఫీ బుగ్గ్యాలు తింటే బాగుంటుంది అని చెప్పేసి తింటూ ఉన్నానండి. నాకు కాఫీలో పొంగనాలు కానీ బజ్జీలు కానీ బుగ్గ్యాలు కానీ తినటం భలే ఇష్టం అండి. ఇలాగ ఎంతమందికి ఇష్టం అని చెప్తారు చెప్పండి. ఇంకా ఆ తర్వాత చేతులు శుభ్రంగా కడిగేసుకొని ఆ తర్వాత ఇలాగ పూలు కడుతూ ఉన్నానన్నమాట. సో పూలు ఏంటంటే కొంతమంది కింద కాడలు తీసి కట్టుకుంటూ ఉంటారు. కానీ మా అమ్మ వాళ్ళు ఏమంటారంటే అలాగనే కట్టు, మంచి సువాసన ఉంటాయి, అలాగే పూలు కూడా వాడిపోకుండా తాజాగా ఉంటాయి అని అంటారు. నాకైతే అంత పూర్తిగా తెలియదండి. నేనైతే అలాగనే కడతానన్నమాట. సో పూలు కట్టడం అందరికీ వచ్చిలేండి. కాకపోతే రాని వాళ్ళకు కొంచెం చూసి నేర్చుకుంటారనే ఉద్దేశంతో జస్ట్ కొంచెం అలాగా చూపిస్తూ ఉన్నాను. చూసారా, పూలమాల అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మల్లెపూలను మాత్రం పెట్టుకునేటప్పుడు కంపల్సరీగా ఒక బాక్స్ తీసుకొని కింద టిష్యూ పేపర్ అయితే వేస్తానండి. వేసేసి ఇలాగ పూలమాల పెట్టేసుకొని పక్కన విడి పూలు పెట్టేసుకొని ఇలాగ పెట్టుకుంటాను. ఇంకా ఆ తర్వాత గులాబీలు మాత్రము మనము మామూలుగా కవర్ని తిప్పేసి ఈ విధంగా వేసేసుకొని చిన్న ముడి లాంటిది వేసుకుంటానండి. ఇలాగ వేసుకుంటే మనకు వారం రోజులైనా కూడా పూలు అనేది రెక్కలు విడిపోవు. అందులో ఇవి హైబ్రిడ్ పూలు కాబట్టి ఎన్ని రోజులైనా కూడా అలాగనే ఉంటాయండి. ఇంకా నైట్ పడుకునేటప్పుడు సింకులో ఉండేటివన్నీ కడిగేసి ఇలాగ పెట్టేసుకొని పడుకుంటానండి. ఎందుకంటే చలికాలంలో ఎప్పుడైనా కూడా సింకులో పాత్రలు ఉండకూడదు. అలాగే మనకు తడి అనేది ఎక్కువగా ఉండకూడదండి. నేను లాస్ట్ ఇయర్ బాగా దెబ్బతిన్నాను. ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి చెదలు రావచ్చు. కానీ మన జాగ్రత్తలలో మనం ఉంటే మన ఇంట్లో ఎక్కడైనా కూడా ముగ్గిన వాసన కానీ ఏ వాసన కానీ రాదు. అలాగే బొద్దింకలు కూడా రావండి. అందుకే నైట్ కంపల్సరిగా వంటగదిని చాలా నీట్గా పెట్టుకోవాలన్నమాట. చూడండి సింక్ చూడండి ఎంత బాగా ఆరిపోయింది కదా. చాలామంది గ్రానైట్ సింక్ వాడుతూ ఉన్నారు కదా, సైడ్కి మీకు గార లేదా అని అంటూ ఉన్నారు. మాకైతే గార లేదండి. ఎందుకంటే ఇవి మున్సిపల్ వాటర్ వాడతాం కాబట్టి గార లేదు. ఒకవేళ బోర్ వాటర్ అయితే కంపల్సరిగా గార ఉంటుందండి. ఇంకా పాలు తీసుకొని వచ్చానండి. పాలు తీసుకొని ఒకవైపు మీగడ తీసేసి స్టవ్ మీద పెట్టేసి అంత లోపల పాత్రలన్నింటినీ బోర్లించుకున్నాను. అలాగే కాఫీ కూడా చేశానండి. ఈ కాలం ఏంటంటే వర్షాలు పడి నీళ్లు కూడా మారుతూ ఉంటాయి అని చెప్పేసి నేను చక్కగా డికాషన్ చేసేసుకొని వాటిలో కొంచెం సేపు ఆగిన తర్వాత బాగా మరలుతున్నటువంటి పాలు పోసేసానండి. ఇలాగ కాఫీ చేసేసుకొని ఆ తర్వాత ఇంకొక బౌల్లో పాలు పోసేసి తోడు వేసుకుందామని చెప్పేసి ఒకేసారి పోసి పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇప్పటికైతే ఒక 5 పెసాలు భాగం అయిపోయినట్టే కదండి. ఉదయం కసులు బండలే పెద్ద పని, ఆ పని కూడా అయిపోయిందనమాట. ఇంకా ఆ తర్వాత రోజు అయితే కంపల్సరీగా కొంచెం ఉప్పు గోరువెచ్చని నీళ్ళు వేసేసుకొని పుక్కలిస్తానండి. ఈ మెథడ్ మాత్రం నాకు చాలా బాగా పనిచేస్తుంది. గొంతు నొప్పి అయితే చాలా బాగా తగ్గిందండి. ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి అటుకుల ఉప్మా చేస్తూ ఉన్నానండి. సో వీటిలోకి ఏంటంటే ఫస్ట్ పచ్చిమిర్చి వేసేసాను. అలాగే కొంచెంగా ఎండు కొబ్బర, అలాగే కొంచెంగా పుట్నాలు, వాటితో పాటుగా కొద్దిగా జీలకర్ర వేసేసి మిక్సీ పట్టుకొని వచ్చాను.
ఇంకా నేనైతే మాత్రము ఒక హాఫ్ కిలో అటుకులు, మందం అటుకులు తీసుకున్నానండి. వాటికి తగ్గట్టుగా ఆయిల్ వేసేసి, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు గింజలు, ఇలాగా ఆనియన్స్, కరివేపాకు, వట్టిమిరపకాయలు వేసేసాను. ఇవి బాగా వేగిన తర్వాత మనం ఏం చేయాలంటే మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిశ్రమంలో నేను ఉప్పు మర్చిపోయానండి. కంపల్సరిగా మనం పచ్చిమిరపకాయలు మిక్సీ పడుతున్నాము అంటే ఫస్టే ఉప్పు వేసేసుకోవాలి చేదు ఉడకకుండా. సో తర్వాత ఉప్పు వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిపోయినాయి, అందులోనే వేసేసి బాగా వేయించుకోవాలండి. ఇంకా ఆ తర్వాత నేను ఎప్పుడైనా కూడా అటుకుల ఉప్మా చేసుకుంటున్నాను అంటే కంపల్సరిగా కొంచెం అటుకుల్ని పక్కకు తీసి పెట్టుకొని ఆ తర్వాత అటుకుల ఉప్మా చేస్తానండి. సో ఇవేంటంటే కానీ ఒక్కసారిగా కడిగి నెక్స్ట్ టైము మళ్ళీ కొంచెం నీళ్లు పోసేసి వెంటనే ఇలాగా గట్టిగా 2 చేతులతో పిండి అలాగా వేసేసి ఇలాగా కలుపుకోవాలన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మొత్తం అంతా బాగా కలిపేశాను. ఇంకా చివర్లో కొంచెంగా కొత్తిమీర వేసేసుకున్నా చాలా బాగుంటుందండి. మెయిన్గా కొంతమంది ఏంటంటే వీటిలో పల్లీలు వేసుకుంటారు, శనగపప్పు వేసుకుంటారు, కూరగాయలు కూడా కట్ చేసి వేసుకుంటారు. ఇంకా అత్తయ్య వాళ్ళు ఒప్పుకోరు కదా అని చెప్పేసి సింపుల్గా ఇలాగ చేసేసాను. ఇంకా ఆ తర్వాత అటుకులలో నేనైతే ఇలాగ పాలు పోసేసుకొని కొంచెం చక్కెర వేసేసుకొని ఇలాగ తింటానండి. నాకు అసలు ఇలాగ చేసుకొని తినడం అంటే చాలా ఇష్టం అండి. మా అత్తయ్య వాళ్ళ ఊర్లో దుర్వేసులో అటుకులు కొట్టేవాళ్ళనమాట. అప్పుడు చాలా మందం అటుకులు. వాటిని మా అమ్మ ఎప్పుడు చెన్నంపల్లికి తీసుకొని వచ్చినా కూడా మేము ఎప్పుడు ఇలాగ పాలల్లో నానబెట్టుకొని తినేవాళ్ళం అండి. అసలు ఇంకా బ్రేక్ఫాస్ట్ అదే అనమాట, ఇంకేవి తినేవాళ్ళం కాదనమాట. ఇంకా ఆ తర్వాత ఉన్న పాత్రలన్నింటినీ నీట్గా కడిగేసి ఇంకా ఇప్పుడు పూజ చేయడానికి రెడీ అయ్యానండి. ఎందుకంటే ఉదయాన్నే అత్తకు కంపల్సరిగా టిఫిన్ చేయాలి. మనం లేటుగా చేస్తే వాళ్ళు ఉండలేరండి, ఏజ్డ్ పర్సన్ వాళ్ళు కదా అని చెప్పేసి అత్తయ్యకి పెట్టేసి ఆ తర్వాత పూలు తీసుకోవడానికని వచ్చానండి. వర్షాకాలం కదా, అసలు చెట్లు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయి కదా. మందారం చెట్టుకి అత్తయ్య ఏం చేసిందంటే పురుగు ఉంటే గమాక్షన్ అని దొరుకుతుందండి, అది చల్లినిందనమాట నీళ్ళల్లో వేసుకొని, చాలా బాగా పురుగు పోయిందనమాట. ఇంకా ఆ తర్వాత ఈ హైబ్రిడ్ చెట్లు తెచ్చుకున్నామండి. సపోటా చెట్టు, మామిడి చెట్లు, అసలు ఇవి ఊకే పేరుకే తెచ్చుకున్నామే తప్ప ఏవి కాయట్లేదు. కాకపోతే ఏంటంటే నిమ్మకాయలు కాయట్లేదు, సపోటా పండ్లు కాయట్లేదు. కానీ మామిడి చెట్టు మాత్రము నాకు గడపలకి తోరణాలుగా పెట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే కొంచెంగా పూలు కాసినాయి అని చెప్పేసి తీసుకొని వస్తూ ఉన్నాను. నిజంగా చెట్ల కాడికి పోతే కాసేపైనా కూడా ఎంత హ్యాపీగా ఉంటుంది కదండి. ఇంకా నైట్ కట్టాను కదండి పూలు అని చెప్పేసి ఆ పూలను, అలాగే కొంచెం గులాబీ పూలను తీసుకున్నాను. ఇంకా ఆ తర్వాత మొన్న ఇది ఒకటి తెప్పించానండి, నాకైతే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇదేంటంటే కానీ వీటిలో 20 పీసెస్ ఉంటాయి. మామూలుగా చిన్న టవల్స్ అండి, చక్కగా వేటికైనా వాడుకోవచ్చు, గట్టిగా పిండేసి ఆరబెట్టుకోవచ్చు అనమాట. చిన్న టవల్స్ అండి. వీటిని మామూలుగా మైక్రో ఫైబర్ క్లీనింగ్ క్లాత్స్ అంటారండి. చాలా బాగా పనిచేస్తున్నాయి అన్నమాట. ఇంకా నేను దేవుని గదిలో తుడుచుకోవటానికి కూడా ఈ క్లాత్నే వాడుతూ ఉన్నాను. అలాగే ఇంకెప్పుడైనా పటాలని ఏ క్లాత్తో తుడిచినా కూడా కంపల్సరిగా టిష్యూ పేపర్తో తుడవాలండి. అప్పుడే మనకు సైడ్లకు నీళ్లు పోకుండా చక్కగా పటాలు అనేది లైఫ్ వస్తాయి అన్నమాట. సో చాలామంది అక్క మీరు దేవుడి పటాలకు చక్కగా భలే గుండ్రంగా పెడతారు, ఎలా పెడతారు అని అంటూ ఉంటారు. నేనైతే కొంచెం గంధం కలుపుకోవడం మాత్రము వాటిలో రోజు వాటర్ వేసేసుకొని కలుపుకొని ఇలాగ పెడుతూ ఉంటానండి. చూడండి ఇలాగ పెడతానన్నమాట. ఇంకా ఆ తర్వాత వాటి మీదనే కుంకుమ మాత్రం నేను గోపురం కుంకుమ వాడతానండి. అందులో ఏంటంటే మామూలుగా ఎప్పుడైనా కూడా పసుపుతోనే కుంకుమ చేస్తారు కాబట్టి ఇలాగ అంటే లైట్గా పసుపు వస్తుంది అనమాట. సో ఈ విధంగా పెట్టేసుకొని ఇలాగ అలంకరించుకుంటాను. ఇంకా తర్వాత నైట్ పూలదండ కట్టాను కదండి, కాబట్టి చక్కగా వెంకటేశ్వర స్వామికి పూలదండ వేసేసి ఇలాగా హారతి ఇస్తూ ఉన్నాను. ఇంకా ఈరోజు మాత్రం చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టము. అందులో నా చేతులారా కట్టినటువంటి మాల ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి వేయడము చాలా సంతోషం అనిపించింది. ఒక్కొక్కసారి చిన్న ఆనందాలనే మనము తృప్తి పడుతూ ఉండాలి. ఇంకా ఈరోజైతే చక్కగా కూర్చొని ఈ విధంగా అలంకరించుకొని ఇలాగా పూజ చేసుకున్నానండి. మా ఇంట్లో పూసినటువంటి పూలతో, అలాగే కొన్న వాటితో మాల కట్టేసి ఇలాగా పూలతో పూజ చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత క్లాత్ పిండి చూపిస్తూ ఉన్నాను చూడండి. ఇంకా ఇక్కడ చూడండి చక్కగా మనము ఈ విధంగా నీట్గా పిండేస్తే చక్కగా పోతుంది. అలాగే ఎప్పుడైనా కూడా పసుపు అయితే కనుక క్లాతులకి మనం కొంచెం సోప్ పెట్టేసి ఎండలో పెట్టామనుకో చక్కగా మొత్తం పసుపల్లే వెళ్ళిపోతుందండి. ఏ మరకలు ఉన్నా కూడా పోతాయి అన్నమాట. నేనైతే రోజు మాత్రం కంపల్సరీగా ఇలాగ పిండేసి ఆరబెట్టుకుంటూ ఉంటాను. ఇంకా ఆ తర్వాత ఇదో క్లాత్, ఇవి 20 పీసెస్ కదండి. సో ఒక్కొక్క క్లాత్ ఒక్కొక్క దానికి యూజ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఫ్రిడ్జ్కి ఒకటి,
అలాగే టీవీకి, అంటే మనం ఎప్పుడైనా కూడా డస్టింగ్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్, టీవీ ఇవన్నీ ఒకేసారి క్లీన్ చేస్తాం కాబట్టి దానికి ఒక క్లాత్ పెట్టేసుకున్నాను. ఇంకా వంటగదిలో ఒక క్లాత్ పెట్టేసుకున్నాను. నాకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకేమైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేశాను. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. ఇంకా మా అత్తయ్యకి మాత్రము మా ఇంకొక మామయ్య కూతురు ఫోన్ చేసిందండి. అంటే మాటలు రావన్నమాట, ఓన్లీ వీడియో కాల్సే చేస్తారు. ఎంత చక్కగా మాట్లాడుకుంటారంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అక్కడ చూడండి ఎంత హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు కదా. ఇలాగనే ఉండాలండి. ఏజ్డ్ పర్సన్ వాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు మనం ఫోన్ చేసిస్తే వాళ్ళు హ్యాపీగా మాట్లాడుకుంటూ గడిపేస్తారనమాట. మనమంటే ఏదో ఒకటి సెల్లు పట్టుకొని ఆ సినిమానో ఏదో ఒకటి చూస్తూ ఉంటాము. కానీ వాళ్ళకి మామూలుగా చూస్తే సీరియల్స్ చూడాలి, లేకపోతే ఇలాగ ఫోన్లో మాట్లాడాలి కదండి. సరే అని చెప్పేసి నాకేంటంటే ఉదయము అటుకుల ఉప్మా తినబుద్ధి కాలేదండి. సరే ఇంకా కొంచెం అటుకులు పాలలో నానబెట్టుకొని తిన్నాను కదా, మళ్ళీ ఆకలి అవుతుందనమాట. సరే అని చెప్పేసి మొన్న మామూలుగా గాజుల పల్లెలో ఇవి చట్నీకని కొన్ని కాయలు తెచ్చుకున్నాము, అలాగే రసాలు కూడా తెచ్చుకున్నామండి. ఈ రసాలతో మనం జ్యూస్ ఇలాగా చేసుకొని వీటిలోకి కాంబినేషన్గా పూరి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి వీటిని ఇలాగా కట్ చేసి ఒక జాలిగంటలు వేసేసి ఈ విధంగా మొత్తము గుజ్జునైతే తీసానండి. ఇంకా ఆ తర్వాత వీటిలో మీకు కావాలి అనుకుంటే చక్కెర వేసేసుకోవచ్చు, లేదు అనుకుంటే కొంచెం యాలకల పొడి వేసేసి ఇలాగా బాగా కలియబెట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా ఇలాగా మనము కొంతమంది అయితే మిక్సీ పట్టుకుంటారు, కొంతమంది మిక్సీ పట్టుకొని ఇలాగా చేసుకుంటూ ఉంటారు. కానీ నాకు తెలిసినంతలో మిక్సీ పట్టుకుంటే అంటే పూర్తి మెత్తగా అవుతుందండి, అలాగ తింటే అంత టేస్ట్ బాగోదన్నమాట. ఇలాగ జాలిగంటలు వేసేసి మనం ఈ విధంగా చేసామనుకో మనకు కొంచెం పీస్ వస్తుంది, తినేటప్పుడు చాలా బాగా తినబుద్ధి అవుతుంది అనమాట. ఇంకా రండి అని చెప్తూ ఉన్నాను. సో ఇంకా ఆ తర్వాత నైట్ కొంచెం చపాతీ పిండి ఉండిందండి. సరే ఒక 5 పూరీలు చేసుకుందామని చెప్పేసి ఒక 5 పూరీలు చేస్తూ ఉన్నాను. నాకు ఏదైనా ఇష్టమైనది తినాలి అనిపిస్తే కంపల్సరిగా తింటానండి. ఈ రెసిపీ ఎక్కువగా మా చిన్నత్త కూతురు అనమాట, కిట్టక్క వాళ్ళు ఎక్కువగా చేసేవాళ్ళు. నేను అప్పుడు అనుకుంటుంటే ఎవరన్నా పూరి ఆ మామిడి గుజ్జు తింటారని అనేదాన్ని, కానీ ఇది రుచి మరిగిన తర్వాత ప్రతి సంవత్సరం చేసుకొని తింటానండి. నేను లాస్ట్ ఇయర్ కూడా చూపించాను అనమాట. నాకైతే భలే ఇష్టం అనమాట. సో పూరి అయితే మొత్తం చేసేసాను. ఇంకా ఆ తర్వాత మామిడికాయ గుజ్జు చూడండి. కానీ మనము ఈ రెసిపీకి రసాలు తీసుకుంటేనే బాగుంటుందండి. బేనిషన్ కాయల కన్నా రసాలే బాగుంటాయి అన్నమాట. తెలంగాణలో మామూలుగా ఎక్కువ శాతం రసాలతోనే చేస్తారటండి. సో ఇంకా ఆ తర్వాత నేను ఒక బౌల్లో ఇలాగ గుజ్జు వేసేసుకొని తింటూ ఉన్నాను. ఎంతమంది ఇలాగ చేసుకొని తింటారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నైట్ మాత్రము మామూలుగా కిచెన్కి ఉపయోగపడేటటువంటి టవల్స్ అన్నీ వేడి నీళ్ళలో ఉడకబెట్టి బాగా పిండి ఆరేసుకున్నానండి. ఇంకా అవి కూడా ఆరాలి అని చెప్పేసి బయట కూడా ఆరేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత మిగతా పాత్రలన్నింటినీ ఇలాగ కడిగేసి ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటానండి. నేను మాత్రం ఇది చాలా బాగా చేసుకుంటానన్నమాట. మిగతా పని ఏమో నాకు తెలియదు, కానీ వంటగది మాత్రం చాలా నీట్గా పెట్టుకుంటానండి. ఇంకా చూడండి క్లాతులతో నీట్గా తుడిచి మనం ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత మామూలుగా రోజు మెస్ని క్లీన్ చేద్దాంలే ఇట్లనే అనుకుంటూ ఉన్నాను. సరే ఇంకా ఈరోజు వీలు దొరికింది, అందులో టైం ఉంది కదా అని చెప్పేసి వంటింటి మెస్ను ఇలాగ తీసేసి వాటిని క్లీన్ చేసుకోవటానికి ఈ లిక్విడ్ తయారు చేసుకుంటున్నానండి. 1 స్పూను వంట సోడా, అలాగే 1 స్పూన్ విమ్ లిక్విడ్, ఒక 2 స్పూన్ల వెనిగర్ వేసేసుకోండి. వేసేసుకొని బాగా గిల్లక కొట్టి మనము ఒక కొలిన్ బాటిల్లో పోసుకోవాలండి. ఇంకా ఈ లిక్విడ్ మనం ఏంటంటే గాన వేటికైనా కూడా ఉపయోగించుకోవచ్చండి. టైల్స్లను తుడుచుకోవచ్చు, అలాగే మిర్రర్స్ని తుడుచుకోవచ్చు, అలాగే కప్బోర్డ్స్ని కానీ వేటికైనా కూడా ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుందండి. అయితే కొంచెం మోతాదులో వేసేసుకొని ఇలాగా మనము మినరల్ వాటరే పట్టి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకు మినరల్ వాటర్ పడుతున్నారు అని అనుకోవచ్చు. మినరల్ వాటర్ పట్టుకోవాలండి. మనము బోర్ వాటర్ పట్టామనుకో గరకలాగా వస్తుంది అనమాట. అలా కాకుండా మనకు మిర్రర్స్ బాగా తలతల మెరాలి అంటే కొంచెం మినరల్ వాటర్ పట్టుకోవాలి, ఓకేనా. ఇంకా ఆ తర్వాత కొంచెం మిగిలినది ఇందులోనే పోసేసి ఈ మెస్సును ఇందులో వేసేసి నానబెట్టుకుంటున్నానండి. నేను వంటగదిలో మాత్రము డబల్ కిట్కీ బిగించుకోకుండా ఇలాగా ఓన్లీ సపరేట్గా మెస్సు కుట్టించుకొని చుట్టూరు చెరపర వేసేసుకొని ఇలాగా ఫిట్ చేసుకున్నాను అనమాట. సో ఇది కొంచెం సేపు నానబెడితే చాలండి. జస్ట్ ఇలాగా అని ఒక 5 నిమిషాలు బాగా నానబెట్టి తీస్తే వెంటనే జిడ్డు అనేది ఇట్లా తొలగిపోతుంది అనమాట. ఇంకా ఆ తర్వాత ఇలాగ చక్కగా వేసేసుకొని మనము ఈ మెస్సులని చెడామడగా ఇట్లా మనము ఫోల్డ్ చేసామనుకో చునిగిపోతాయండి. అలా కాకుండా మనం మడతలాగా వేసేసుకొని కొంచెం సోపు పెట్టేసి బ్రష్ కొట్టామనుకో నీట్గా పోతాయండి. అసలు ఫ్యాన్ల జిడ్డు అయితే ఈ లిక్విడ్కి దెబ్బకు వదులుతుందండి, అంత బాగా పనిచేస్తుంది అనమాట. సో ఇంక ఇప్పుడైతే బ్రష్ కొడుతూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత డిప్ చేస్తూ ఉన్నానండి.
మనకు ఈ జిడ్డు అతుక్కొని ఉంటుంది కదా, ఒకసారి ఇలాగా ముంచి తీసి ఆ తర్వాత ఇదిలిచ్చి మళ్ళీ ఒకసారి ముంచి తీస్తే చక్కగా మొత్తం అంతా నీట్గా పోతుంది. ఈ విధంగా తయారవుతుంది. చూడండి ఎంత తెల్లగా అయింది కదా. చలికాలంలో ఎప్పటికైనా కూడా ఎక్కడే కానీ తడి ఉండకుండా మనం వాడే క్లాతులను నీట్గా పిండి ఆరేసుకోవడం అయితేనేమి, గూళ్ళల్లో అప్పుడప్పుడు చెక్ చేసుకోవడం అయితేనేమి ఇలాగ చేసుకోవాలండి. అలాగ చేసుకుంటేనే మనకు చెదలు అనేది రావన్నమాట. ఇంకా నైట్ పిండి పెట్టినటువంటి టవల్స్ అన్నీ ఆరిపోయినాయి చూడండి. ఇవి కూడా మైక్రో ఫ్యాబ్రిక్ క్లాత్సేనండి. ఇవి కూడా చాలా బాగా యూజ్ అవుతున్నాయి అన్నమాట. కానీ ఇప్పుడు చూపించినటువంటి క్లాత్ ఏంటంటే జస్ట్ మనము పిరికిడితో ఇలాగ పిండితే చాలండి. 2 చేతులు మనము ఉపయోగించాల్సిన అవసరం లేదనమాట. సో ఇంకా ఆ తర్వాత కిటికీని అంతా నీట్గా తుడిచేసి ఇంకా ఇప్పుడు మెస్ కూడా నీట్గా ఆరిపోయిందండి. మొన్న ఏంటంటే ఎలుక రావడానికి ప్రయత్నం చేసినిందనమాట. సో అది బాగా బొక్కలు పెట్టినిందండి. అయితే నేనేం చేశానంటే మామూలుగా మన దగ్గర ప్లాస్టర్ ఉంటుంది కదా, సో వైట్ ప్లాస్టర్ని ఇలాగ అతికిస్తూ ఉన్నాను. మెయిన్గా ఏంటంటే ఇంత ముందుకు కూడా మామూలుగా ఇలాంటి మెస్సే కుట్టించానండి. కొత్తది అనమాట. మొత్తం కొట్టడం వల్ల మళ్ళీ ఇంకొక మెస్ తెప్పించాను. మళ్ళీ బొక్కలు పెట్టినింది. సరే ఇంక ఇది కాదని చెప్పేసి ఇలాగ ప్లాస్టర్ వేద్దాము, ఇదే ప్లేస్లోనే ఎలుక కొరుకుతుంది, ఎందుకు కొరుకుతుంది అని చెప్పేసి నేను ప్లాస్టర్ వేస్తూ ఉన్నానండి. ఇంకా కొరకట్లేదనమాట. దానికి ఏమన్నా ప్లాస్టిక్ని కట్ చేయడానికి రాదో మరి ఏమో నాకు అర్థమైతలేదు. ఇప్పుడైతే రావట్లేదు. అందులో కిటికీలు కూడా నైట్ వేసుకుంటున్నానండి. ఈ మెస్ కొత్తది కుట్టించుకోవచ్చు, కానీ మనిషి వచ్చినందుకు ఇక్కడ వేసినందుకు అంతా తెప్పించుకున్నందుకు దాదాపు 700-800 ఖర్చు అవుతుందండి అని చెప్పేసి నేను చక్కగా ఇలాగ ప్లాస్టర్ వేసేసానండి. ఇంకా ఇలాగ వేసేసాను. ఇంకా ఆ తర్వాత ఈ విధంగా చూపిస్తూ ఉన్నాను చూడండి. ఎంత బాగా క్లీన్ అయింది కదా. మనం వంటగది ఎప్పటికైనా వెలుతురుగా ఉంటేనే మేలండి. చక్కగా మనం వంట చేసుకోవటానికి కూడా ఖుషిగా ఉంటుంది. అలాగే మనకు వంటగది ఒక వెలుగులో వెలుగుతూ ఉంది, హ్యాపీగా ఉంటుంది కదండి. ఇంకా ఆ తర్వాత ఇలాగా ఫిట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే సాయంత్రం అయ్యేసరికి చపాతీలని రొట్టెలని ఇలాగా చేసుకుంటూ ఉన్నాం కాబట్టి కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలి. ఇంకా చిమ్నీ ఉన్న వాళ్ళకైతే అవసరం లేదండి. నాకెందుకో పెద్ద రోగం అనమాట. ఆ చిమ్నీ బిగించుకోవాలి అంటే ఇరకటంగా ఉంటుంది, వంటగది చిన్నగా ఉంది అని చెప్పేసి పెద్ద ఎందుకో నాకు కొనుక్కోవాలనిపించట్లేదండి. ఇంకా నైట్ చూడండి ఎంత నీట్గా ఉంది కదా. ఇంకా ఆ తర్వాత పనుకునేటప్పుడు కంపల్సరిగా ఇలాగా మనము కలుపుకున్నాం కదా ఈ లిక్విడ్, ఇలాగా సింకులో వేసేసి పడుకుంటే ఒక్క నుసి పురుగు కూడా రాదండి, చిన్న బొద్దింకలు రావన్నమాట. చూసారు కదండి ఇవాళ వీడియో. తప్పకుండా మీరు కూడా ఇలాగా చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకున్నామనుకో మన ఇంట్లో ఒక్క పురుగు కూడా రాదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.